హాయ్ అండి బోలే గారు. హాయ్. ఎలా ఉన్నారండి? అందంగా ఉన్నా. అవును, చాలా బాగా అందంగా కనిపిస్తున్నారు. హీరోలా ఉన్నా. హెయిర్ స్టైల్ అంతా మార్చేసినారు, గడ్డం మార్చేసినారు. అవునా? థ్యాంక్ యూ. ఈ అందానికి సీక్రెట్? అందానికి సీక్రెట్ అంటే అందంగా లేకపోవడమే. అందంగా లేకపోతే అందానికి సీక్రెటా? అవును. అందం అనేది ఇన్బిల్ట్, మనసులో చాలా ఆనందంతో కూడిన అందం నాది. ఆనందంతో కూడిన అందమా? హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. హెయిర్ స్టైల్ అంటే అంటే ఇంతకు ముందు ఇట్లా జస్ట్ ఇప్పుడు ఇంకా కన్నా అంతే, జస్ట్ ఇంకా కన్నా పట్టి పెట్టిన తర్వాత ఇట్లా వస్తుందా? ఇట్లా వస్తుందా? చెప్పలేము, ఎట్లయినా రావచ్చు, కానీ మీ లెక్క రాదు, ఎందుకంటే మీది లాంగ్ హెయిర్ కదా. అవును, బాగుంది. మరి నాది బాగుంది. దానికి ఇంకేదైనా దాన్ని ఏమంటారు, ఇంత పొడుగు ఉండాలంటే ఏం పెడతారు మళ్ళా? సౌరం. సౌరం పెడితే ఒక పొడుగు ఉంటుంది. మోడర్న్ ఇట్లనే బాగుంది. ఇట్లనే బాగున్నా. మీరు బాగున్నారు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. ఇంటర్వ్యూ చేస్తున్నారు. తిన్నారా అండి? తినలే. ఇప్పుడు మీరు అంత క్వశ్చన్ అడిగిన తర్వాత ఆ క్వశ్చన్లకు ఉన్నది అరుగుతుంది, అప్పుడు ఆకలి అయింది, అప్పుడు తింటా. చాలా బిజీ అయిపోయారన్నారు. అదే బిజీ కోసం బిజీ అవుతున్నా. బిజీ కోసం బిజీ అవుతున్నారు యాక్చువల్గా. ఇప్పుడు ఏమైనా మూవీస్ చేస్తున్నారండి? చేస్తున్నా. నేను చేసే వృత్తి అది కదా, మరి ఇంకేం పని చేస్తాను. అంటే మూవీస్ లో మ్యూజిక్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజికే లేదా బోలే గారు హీరో అని వింటున్నాం? అదే మ్యూజిక్ లో హీరో అయిదామని. మ్యూజిక్ లోనే హీరో. నాగార్జున గారు అన్నారు కదా బోలే గారు హీరో అని. అవును. నిజంగానే హీరో అవుతున్నారా? అందుకే నేను ఇంత అందంగా అవుతున్నారా? ఉందా అంత? నాకు హీరో అంత ఉందా? ఎందుకు లేదు, చాలా బాగుంది. అవునా? అంటే హీరో అంటే ఏంటంటే, బోలే అంటే హీరో అనే సినిమా ఒకటి ఇప్పుడు జరుగుతుంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నాగార్జున సార్ నోట్ నుంచి ఆ మాట వెళ్ళగానే నాకు కూడా ఒక ఫీల్ అనిపించి, హీరో అంటే ఏదో హీరోయిన్ పక్కన డ్యూయెట్ వేసే హీరో కాకుండా ఒక మ్యూజికల్ హీరోగా, నాకు మ్యూజిక్ ప్యాషన్ మొదటి నుంచి. అంటే నేను చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని కోరికుండే నాకు, బట్ నేను వెళ్ళి అప్రోచ్ కాలేదు. యాక్చువల్ పెద్దవాళ్ళకి అప్రోచ్ కాలేదు, ఏదో నాకు తోచింది చేసుకుంటూ వచ్చాను. మధ్యలో యూట్యూబ్ ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్ ఎన్నో చేసుకుంటూ వచ్చిన. ఈ దారిలో ఏం జరిగిందంటే, ఇప్పుడు నాకు అనిపించింది నేను పెద్దవాళ్ళ దృష్టిలో పడాలి, పెద్ద సినిమాలు నేను చేయాలి అంటే, నేను యాక్ట్ చేసినటువంటి సినిమాకి నేను మ్యూజిక్ చేసుకొని ఆ మ్యూజిక్ వాళ్ళకి అర్థమై నన్ను మళ్ళీ వాళ్ళ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను ఎంచుకొని ఫ్యూచర్లో పెద్ద సినిమాలకు మ్యూజిక్ చేయాలనే కంటెంట్ తోటి నా సినిమాలకి నేను మ్యూజిక్ చేసి ప్రజాదరణ పొందాలని నేను ఈ ప్రయత్నం చేస్తాను. అట్లా అసలు బిగ్ బాస్ అయిపోయాక మీకు చాలా గ్యాప్ వచ్చిందేమో కెరియర్ కి. గ్యాప్ ఏం లేదు, ఈ మధ్యలో చాలా నా యూట్యూబ్ ఛానల్ సాంగ్స్, బయటి సాంగ్స్, ఇంకా ఛానల్ సాంగ్స్, ఈలోగా ఈ కథ సబ్జెక్ట్ చేసుకోవడం. 2 సినిమాలు, ఒకటి బోలే అంటే హీరో, 2 జానపదం. ఈ 2 సినిమాల సబ్జెక్ట్ చేసుకోవడం 6-7 months పట్టింది. సెట్టింగ్ అదంతా బౌండ్ స్క్రిప్ట్ చేసుకోవడం, ఆ కథ డిస్కర్స్, ప్రొడ్యూసర్లు సెట్ కావడం, ఇదంతా కూడా అంటే మనకు తగ్గ ప్రొడ్యూసర్లు దొరకాలి కదా. చాలా మంది ప్రొడ్యూసర్లు వచ్చి ఎంత వస్తుంది అని అడిగారు. అట్లా కాకుండా ఒక ప్యాషన్తో వచ్చిన ఎవరైతే, నా ఫ్రెండ్ ఇప్పుడు బోలు అంటే హీరో సినిమాకి పరిగి మల్లిక్ అని నా ఫ్రెండే, ఆయన నన్ను నమ్మి, నీ ఎంటర్టైన్ కావాలి, నీ మ్యూజిక్ కావాలి, నువ్వు కావాలి, బిగ్ బాస్ లో మేము ఎంటర్టైన్ చాలా మిస్ అయ్యాం ఇంకా, సో ఏదైతే మిస్ అయ్యామో నువ్వు ఆ సినిమాలో మాకు ఇవ్వాలి, ప్రేక్షకులకు నువ్వు అది అందివ్వాలని చెప్పి ఆ అన్న అడగడం నాకు మంచిగా అనిపించింది. అప్పుడు నేను నా ఆడియన్స్ కోసం ఖచ్చితంగా నాకున్నటువంటి ఆ బోలే ఫ్యాన్స్, బిగ్ బాస్ నుంచి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం కోరుకుంటారో వాళ్ళ కోసం నేను దిగిన. బిగ్ బాస్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? బిగ్ బాస్ బిఫోర్ ఎలా ఉంది? లైఫ్ ఎప్పుడు కూడా ఒక్కలాగే బాగుంది. ఎక్కడ కూడా నేను వర్క్ లేకుండా కానీ, అంటే స్టూడియో పెట్టుకున్నా, ఎంతో మందికి పాటలు చేసి ఇచ్చిన, కొన్ని సినిమాలకు పనిచేసిన, కొన్ని ప్రైవేట్ సాంగ్స్ పనిచేసిన, యూట్యూబర్స్ అందరికి కూడా నేను చేదురు వాదురుగా ఉండి కొత్త కళాకారులు ఎంకరేజ్ చేయడం, సింగర్స్ను, రైటర్స్ను నా స్టూడియో నుంచి ఎంతోమందికి నేను ఆశ్రయం కల్పించిన. సో అట్లా ఆ రకంగా అందరికీ ప్రోత్సహించిన, ఆశ్రయం కల్పిస్తూ ప్రోత్సహిస్తూ అన్ని రకాలుగా నేను ఉన్నాను అనమాట. ఇప్పుడు మీరు పాటలు పాడుతుంటారు, పాట బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినారు కదా. ఇప్పుడు హీరోగా మేము ఎలా చూస్తున్నాం అంటే, ఎలాంటి క్యారెక్టర్ ఇప్పుడు ఇందులో మీరు చేసేది? దేంట్లో? బోలే అంటే హీరో. బోలే అంటే హీరో క్యారెక్టర్. స్టోరీ చెప్పాను, ఒక గంట 1 hour పడుతుంది. పర్లేదు, చెప్పండి. అయితే బోలే అంటే హీరో ఏంటి అంటే, బోలే అంటే హీరో
హీరో అంటే మీరే అనిపిస్తా అంతే. అంతే. అంత అంత అది ఏంటి మీరే ఏంటి అసలు ఉమ్, అనేది. అంటే కింద క్యాప్షన్ ఉంటుంది, బోలే అంటే హీరో ఉమ్, అని అనుకుంటాడు అనేది క్యాప్షన్, కామెడీ క్యాప్షన్ అది. ఉమ్, అసలు ఎందుకు అందులో ఆ హీరో అంటే వీడు అంత అంటే మరి ఇప్పుడు హీరోయిన్ కటౌట్ కూడా కాదు బోలేది, ఉమ్. హీరోయిన్ దగ్గర పక్కన నిలబడే కటౌట్ కూడా కాదు కదా, అంత సీన్ లేదు కదా, మరి ఎందుకు బోలే అంటే హీరో అనేది ఆ సినిమా లోపలికి వస్తే ఆ లోపల ఉన్న వాళ్ళందరూ హీరోలు అనుకుంటారు అదే సినిమా. ఉమ్. అంతే. అందులో ఒక పాట పాడొచ్చు కదండి దాంట్లో పాటలు అంటే ఇప్పుడే మనం బయటకి. మనం బయటగానే కాదు, వాళ్ళ ఆడియన్స్ కోసం నేను పాడతా, దాని ఏం లేదు. బట్ ఒక మ్యూజికల్ గా నేను అంటే నా టాలెంట్ అందరు చూడాలి కదా, ఆ మ్యూజికల్ గా వింటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనం ఏదో ఇప్పుడు ఇట్లా వినిపించడం కంటే వాళ్ళు లైవ్ అంటే రిలీజ్ అయిన తర్వాత వస్తే ఆ పెప్పు ఆ కిక్ వేరే ఉంటది. బోలే గారు బిగ్ బాస్ తర్వాత చాలా మందికి తెలుసు, ఆఫ్టర్ బిగ్ బాస్ ముందు అసలు మీరు ఫస్ట్ ఏం చేస్తారు? నన్ను ఎవరు కానీ అంటారు అప్పుడు. ఉమ్? అంటే ఫస్ట్ ఎవరైనా స్టార్టింగ్ ఇండస్ట్రీకి వెళ్ళాం కదండి, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, ఏదో ఒక స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తాం కదా, చేస్తాం. అలా మీరు ఏం ఫేస్ చేస్తారు? స్ట్రగుల్ ఎక్కువ అంటే తక్కువ ఫేస్ చేశాను నేను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏదో ఒక పని నేను అంటే ఈ మ్యూజిక్ లో వచ్చినప్పటి నుంచి కూడా నాకు నా పాటలు విని ఆశ్రయం కల్పించారు కొంతమంది మహానుభావులు. రావుపల్లి రాంబాబు అని, సాయి సుధాకర్ నాయుడు గారని, మధువన్ గారని, వీళ్ళందరూ నాకు పని ఇచ్చారు. ప్రభాకర్ గారని, ఇక్కడ హైదరాబాద్ ప్రభాకర్ గారు బిల్డర్, వీళ్ళంతా నా పాటలు విని నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చిండ్రు, అవకాశాలు ఇచ్చిండ్రు, ఇక్కడ అన్నం పెట్టిండ్రు. సో వాళ్ళ ద్వారా నేను మెల్లమెల్లగా చేసుకుంటూ ఒక స్టూడియో తయారు చేసుకొని, స్టూడియో ద్వారా ఇప్పుడు మదీన్ ఎస్కే అని ఇప్పుడు మంచి తయారైండ్రు మా మేనలుడే. సో నా తరం అంటే మా ఇంకా వేరే చిన్న నాకంటే చిన్న వాళ్ళకు కూడా అందించాను వాళ్ళకు. అదేవిధంగా మా ఊరు నుంచి వచ్చిన, మహబూబాద్ నుంచి వచ్చినా కానీ వేరే ఎక్కడి నుంచి వచ్చిన కళాకారులందరికీ కూడా ఆ స్టూడియోలో నేను ఆశ్రయం కల్పించి అన్నం పెట్టి అందరికి కూడా మంచి తయారు చేశాను. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మంచి రేంజ్ లో ఉన్నారు, అందరూ చెప్పుకుంటారు. అన్నమని గుర్తొచ్చిందండి, ఇక్కడ మధ్యాహ్నము ఏ చిన్న ఆర్టిస్ట్ వచ్చినా, ఏ పెద్ద ఆర్టిస్ట్ వచ్చినా మధ్యాహ్నం తినబెట్టకుండా పంపరు, అది ఇంటి నుంచే వస్తది అని అన్నారు. దాని వెనకాల ఏంటంటే వెనకాల ఏంటంటే హైదరాబాద్ కాగా నాకు ఆకలేసింది, ఎవరైనా అన్నం పెడితే బాగుండే అనుకున్నప్పుడు అప్పుడు రావుపల్లి రాంబాబు అని ఆయన పాట పాడినా మా ఇంట్లో ఉంటావా అన్నాడు, మంచిగా అనిపించింది. అందుకే నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఆ ఆకలి విలువ నాకు తెలుసు కాబట్టి, ఫస్ట్ వచ్చిన ఆకలి విలువ, అందుకని అది నాకు పోలే మైండ్ లో ఉండిపోయింది. కాబట్టి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఆ ఆకలితో వస్తారు, ఎందుకంటే వచ్చి మాట్లాడతారు తీయగా. చాలా మంది జనరల్ గా అంటే నేను వేరే వాళ్ళని కాదు, చాలా మంది ఉన్నారు అన్నం పెట్టేవాళ్ళు. వాళ్ళు రాగానే ఫస్ట్ వాళ్ళ కడుపులో ఆకలి అయితే అంటే మనతో నవ్వుకుంటూ మాట్లాడుతుంటారు. సో అది నేను కూడా అట్లే మాట్లాడతా, ఆకలి అయినా కూడా నవ్వుకుంటూ మాట్లాడతా. సో నా లెక్కనే అందరూ ఉంటారు అనుకుని ముందు ఆకలి తీర్చి తర్వాత వాళ్ళతో మాట్లాడతా, అది అలవాటు అయిపోయింది. ఎవరు వచ్చినా ఇంకా మధ్యాహ్నం పెట్టే పంపించేస్తారు. అవును. బిగ్ బాస్ లో మీకు బిగ్ బాస్ నుంచే బాగా ఫేమ్ వచ్చిందంటారా, అంతకుముందు నుంచే మీకు బాగా ఫేమ్ వచ్చిందంటారా? అంతకుముందు ఫేమ్ అంటే తెలంగాణ స్టేట్ లో అంటే నేను బతుకమ్మ, బోనాలు, ప్రైవేట్ సాంగ్స్ కొన్ని పాడాను, రవితేజ కూడా ఒక సాంగ్ పాడాను ఇట్లా కిట్టు అని. తర్వాత తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుద్దుతో బేస్ గుమ్మని రావాలే అనే పాట చాలా మంది తెలియదు నేను పాడిందని. పాడండి ఇప్పుడు కొంచెం. అదే అప్పుడు గాపోరినే లవ్వు చేసిన అవ్వాయ్యా దానన్నే తిట్టిన దాని ప్రేమ కోసమే తిరిగిన వీధి కుక్కల ఇట్లా అంటే ఈ టైప్ లో పాట ఉంటది. అంటే మజులాగా నేను ప్రేమించిన ఆయన కూడా నన్ను వదిలేసింది అని అనుకుంటారా అంటాడు. నేను పిచ్చునైనా అనుకుంటారా మీరు, కాదు అని వాడు తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుర్తుతో బేస్ గుమ్మని రావాలని అట్లా స్టార్ట్ చేసిన. అది బాగా డీజేలలో బాగా క్లిక్ అయింది. అంటే ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి. అట్లా నేను దాంట్లో నేనే యాక్ట్ చేసిన ఆ పాటలో. అది ఒక ఛానల్ మంచి వినోద్ అన్న అని ఆయనకు అవకాశం ఇచ్చిండు, చాలా బడ్జెట్ పెట్టుకొని చేసిండు ఆయన. ఆ వినోద్ అన్నకి ఈ సందర్భంగా నాకు కృతజ్ఞతలు. నాకేంటంటే బేస్ మర్చిపోను, ఎవరైనా గుర్తు చేసుకుంటాను. ఒకసారి నాకు ఆశ్రయం ఇచ్చి ఒకసారి అన్నం పెట్టినా, ఒకసారి ఎవరింటికి వెళ్ళి అన్నం పెడితే వాళ్ళు ఎప్పుడు గుర్తుంచుకుంటాను నేను. మళ్ళీ మా ఇంటికి పిలిచి వాళ్ళకి అన్నం పెట్టాలి, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది నాకు. అట్లా అది అలవాటు అయిపోయింది నాకు. ఈ ఇష్టపడ్డ సాంగ్ మీరే రాసి మీరే పాడారా? కష్టపడ్డ సాంగ్ ఈలోగా నేను ఏం చేసినంటే చాలా నేను బతుకమ్మ, బోనాలు పాటలు రకరకాలు చేసేటప్పుడు మా ఊళ్ళో ప్రతి బతుకమ్మ పండగకి నేను వెళ్తూ ఉంటా. మా ఊరు కదా, చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగినా కాబట్టి ఆ ఫీల్ కోసం వెళ్తా. నా చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళందరూ కూడా నాకు కనపడతారు కదా. సో అప్పుడు నా పాటలకు వాళ్ళు డ్యాన్స్ చేస్తా అంటే నాకు మంచి అనిపిస్తుంది. అది చూసుకుంటే ఆడపడుచులతోటి వాళ్ళతో బట్టి నేను కూడా డ్యాన్స్ చేస్తా ఒక్కోసారి.
అట్లా వేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏంది ఈ మధ్య నువ్వు కనపడతలేమన్నారు అనేసరికి ఓహో వినపడడంతో పాటు నేను కనపడాలి అనుకొని అప్పుడు స్టార్ట్ చేసిన బోలే అఫీషియల్ ఛానల్ లో నా పాటలన్నీ వరుసగా అప్పుడు కష్టపడ్డా అనే పాట చేసిన. అంటే అందులో ఏంటంటే ఇప్పుడు ఒక న్యాచురల్ గా ఉండాలి, అంటే పల్లె వాళ్ళు చెప్పుకునే విధంగా ఉండాలి అని బాగా అనుకొని అప్పుడు వాళ్ళ మాండలికం ఎట్లుంటది, ఆ మాండలికం తోటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్. నీ మీద మనం పోతే నువ్వు పోతే ఎత్తుకోపోతే ఎట్ట పట్టి తాడదెప్పటి తల పళ్ళ పడి ఇప్పుడు గొల్లం గారు బుజ్జి ఓ బుజ్జి కష్టపడ్డా ఇష్టపడ్డా లవ్ల పడ్డా అది కాదంటే కాళ్ళ మీద పడ్డా అది సరేనంటే సంబరపడ్డా దానన్నలతోటి తనుల పడ్డా కింద పడ్డ మీద పడ్డ కర్మగాలి జైల్లో పడ్డ వాని వీని బతిలాడి ఆఖరికి బయటపడ్డా మోసం చేసే బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి ఏ పాప చేసిన బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి పాలమ్మిన దానికి పట్టుసీర కొన్న 30,000 పూలమ్మిన దానికి పుస్తకాలు కొన్న 50,000 బోర్వెల్ నడిపిన ఇంట్లో బాసనలు కొన్న 75 బర్లను వేయించిన దానికి బంగారం కొన్న 1,00,000 ఒళ్ళు వచ్చి ఇల్లు కొన్న చెమటగార్చి కారు కొన్న బెడ్ మీద పరుపు కొన్న 10 మందిల పరువు కొన్న ఇచ్చి తీసినది బుజ్జి ఓ బుజ్జి నా బుజ్జి అని ఇట్లా ఒక కొత్త అంటే ఒక ఎక్స్పెరిమెంట్ అందులో ఉంది బుజ్జి. మీ లైఫ్ లో ఉన్నారా బుజ్జి? నా లైఫ్ లో బుజ్జి చాలు ఒక్క చక్కదనం సరిపోయింది నాకు, ఇంకెందుకు లవ్ లో బాగా ఫీల్ అయ్యి రాశారేమో అనిపించింది. చాలు అంటే అన్నం తిన్నావా ఎడున్నావు మళ్ళీ వస్తావు ఎప్పుడు వస్తావు అని అడిగి ఒక్కరు చాలు చక్కదనం, అంతే ఇంకెందుకు మాకు అని. బోలే గారిని కొంచెం కదిలిస్తే నాన్ స్టాప్ మాట్లాడతారా అని ఒక రూమర్ వచ్చింది, అర్థం కాలే. బోలే గారిని కొంచెం మాట్లాడు అని అంటే నాన్ స్టాప్ మాట్లాడుకుంటూనే పోతారు. అవును అలా ఎందుకంటే యాంకర్స్ కి మాట్లాడడం రాక మీరు మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతారు. మరి మీరు మాట్లాడితే ఎందుకు మాట్లాడదు? బిగ్ బాస్ లో గిట్ట నామినేషన్స్ 45 minutes 50 minutes లేదంటే 2 days. మీరు నామినేషన్ లోకి దిగినారంటే అది అవుతూనే ఉంటది, మీరు ఒప్పుకోరు అంత. అసలు నామినేషన్స్ నే మార్చేసినారు మీరు మొత్తం. మార్చేసిన నేను ఒప్పుకోనని కాదు, వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి డిస్కస్ జరిగింది. వాళ్ళ కోపం వస్తుంది, కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుంది రా అంట, అంతకంటే ఏం చేయాలి మరి? డాన్సర్స్ నామినేషన్ బిగ్ బాస్ లో నా సంతృప్తి ఒకటి ఏంటంటే, నా సంతృప్తి కాదు నా వల్ల చాలా మంది సంతృప్తి పడ్డారు. ఎందుకంటే అగ్రెసివ్ అనేది లైఫ్ కి వేస్ట్. మనం బయటకు వచ్చిన తర్వాత మరి బయట జీవితంలో రియల్ లైఫ్ లో ఒక మనిషి ఎలా బతకాలో డిజైన్ చేసిన లోపల. ఇప్పుడు మనకి నామినేషన్ జరిగేటప్పుడు అందరూ అరుస్తూ అంటారు, అగ్రెసివ్ ఇది చేస్తూ అంటారు. సో నాకు వచ్చేది అంటే ఎందుకు ఇంత అవసరం లేదు అని అనిపించేది అనమాట. ఎందుకంటే అక్కడ మనం మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించడం వల్ల అది రేపు వాళ్ళు నేర్చుకుంటారు, దానివల్ల ఉపయోగం లేదు. అక్కడ బయట ఉపయోగం లేదు, లోపల ఉపయోగం లేదు. లోపల ఒకవేళ ఉపయోగం ఉన్నా ఒకవేళ వాళ్ళు సర్వ్ అవుతారు కావచ్చు అరిచి. ఎందుకంటే బిగ్ బాస్ లో కొంచెం అరిచిన వాళ్ళు వీళ్ళు కొంచెం హల్చల్ చేసేటోళ్ళు కొంచెం ఎక్కువ వారాలు ముందుకెళ్తారేమో. కానీ నేను ఉన్నా లేకున్నా నా పాట 10 మందికి పంచి, నా మంచి మాట 10 మందికి మంచి చెప్పి బయటికి వస్తా అని నేను ఆపుతాను. ఎందుకంటే ఇందాక నువ్వు అన్నావు కదా ఒక మాట, నాన్ స్టాప్ గా మాట్లాడతారని. యాక్చువల్ నేను మాట్లాడాను, నాకు పాడడం అంటే ఇష్టం. మీరు వాడియరు కాబట్టి నేను మాట్లాడతాంట. మరి బిగ్ బాస్ అన్నప్పుడు అరుస్తారు, మీరే అన్నారు అరుస్తే సర్వైవ్ అవుతారు అని చెప్పి. మరి మీకు ఎప్పుడు అనిపించలే నేను అడవాలి, గొడవ పెట్టుకోవాలి కావాలని? నా లైఫ్ స్టైల్ అది కాదు కదా, నా జీవితం అది కాదు కదా, నా బాడీలో అది ఇన్బిల్ట్ గా లేదు. మీ లైఫ్ స్టైల్ అది కాదు, మరి మీరు బిగ్ బాస్ లోకి అలా జరుగుద్ది, అక్కడ ఫైట్లు జరుగుతాయి, నుల్లీలు జరుగుతాయి అని తెలిసి మీరు ఎందుకు ఎంటర్ అయ్యారు వాళ్ళకి? ఫైట్లు జరుగుతాయని ఎంటర్ కాలేదు నేను. అందులో రైతు బిడ్డ కొంచెం మంచిగా అప్పుడు మా తమ్ముడు అందులో మంచిగా ఆడుతాడు, వాస్తవంగా ఆడుతాడు. ఆ టైం ఆడుతున్నప్పుడు నాకు నచ్చింది నేను బయట, ఎందుకంటే వైల్డ్ కార్డ్ లో వెళ్ళాను నేను. ఆట చూసి నేను పాట బిడ్డకి వెళ్ళాలి అని తన మీద కూడా పాటలు పాడినా. చాలా పాటలు ఇంకా బయటికి రాలేదు, సరే ఓకే రాంది మంచిగా అనుకో, తర్వాత విషయం. కానీ ఇప్పుడు ఏదైతే ఇవాళ పాట అదే ఇచ్చారు బయట వాళ్ళు. సో ఆ రకంగా నేను పాట బిడ్డకు వెళ్ళా కాబట్టి సందర్భోచితంగా అందరూ మాటలు మాట్లాడితే నేను పాటలు పాడినా. నువ్వు ఇందాక అన్నావు కదా, మీరు ఇందాక అన్నారు కదా నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నారు అని. నాన్ స్టాప్ గా మీరు ఒకసారి అడిగితే మాట్లాడుతున్నారు కదా. సో ఈ మాట్లాడుతారు అంటారు కాబట్టి పాటలు వాళ్ళందరూ మాట్లాడతారు, నేను పాటలు పాడడం మొదలు పెట్టినా. అంటే రైతు బిడ్డ వెళ్ళినాడు అని చెప్పి పాట బిడ్డగా మీరు ఎంటర్ అయ్యారా?
రైతు బిడ్డగా వెళ్ళినారని చెప్పాను కాదు అక్కడ, నేను పాట బిడ్డను కాబట్టి పాట బిడ్డగా ఎంటర్ అయినా. అంటే అక్కడ మీరు ఒక ప్లాన్ వేసుకున్నారా అని మాకు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ రైతు బిడ్డ అని చెప్పి లోపలికి వెళ్ళిండు, అక్కడ బాగా ఫేమ్ వచ్చిందని మీరు బయట ప్లాన్ చేసుకునే మీరు కావాలని రైతు బిడ్డగా లోపలికి ఎంటర్ అయినారు. ఒకరు అంజీ అని పేరు పెట్టుకుంటారు, ఒకరు రాముడు అని పేరు పెట్టుకుంటారు. అంజీ అని పెట్టుకున్న ప్లాన్ గా రాముడు అని పెట్టుకున్నాడు అంటే ఎట్లా, తప్పు కదా. ఇప్పుడు దేవుడి పేర్లు ఎవరైనా పెట్టుకుంటారు, నా ఇష్టమైన దేవుడి పేరు నేను పెట్టుకుంటా, నీ ఇష్టమైన దేవుడి పేరు నువ్వు పెట్టుకుంటావు. నువ్వు ప్లాన్గా నువ్వు రాముడు కావాలి, నేను హనుమంతుడు కావాలనే కదా నువ్వు రాముడు అని పెట్టుకున్నావు అంటే ఏం చెప్పాలి? నా డ్యూటీ మ్యూజిక్, పాట, నేను పాట బిడ్డను. తను రైతు బిడ్డగా వెళ్ళినప్పుడు నేను పాట బిడ్డగా వెళ్ళడం తప్పే ఉంది, కరెక్టే కదా అది. పైగా లోపలికి వెళ్ళి తను బాగా ఆడతాను కాబట్టి తను పాటలు పాడాను, నిస్వార్థంగా పాడినా నేను, నా స్వార్థంగా ఏం పాడలే. బాగా ఆడతాను రైతు బిడ్డ అని, అది ఇక్కడ ప్రశాంత్ అని కాదు అక్కడ నా ఉద్దేశం, ఒక ప్రశాంత్ కోసం అని కాదు, రైతుల కోసం పాడా నేను. ఇప్పుడు దాంట్లో రైతు కోసం ఒక పాట పాడా, అది మరి బయటికి ఇవ్వలే, నాకు అర్థం కాలేదు ఇంకో మరి. ఎందుకంటే రైతు 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 పాడుగాను నీరాతో, మెతుకు మెతుకుపై నీ చెమటున్న వెతుకులాట నీ బతుకు, చివరకు చేరుతోంది ఏ చితికో. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం, ఆ దేవునికి ఎందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం. కళ్ళకద్దుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు బాపరు, రైతు 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 అని ఇచ్చిన. అంటే అప్పుడు ఏదైనా కాంట్రవర్సీ అయితే అనుకున్నారా, నేనే రైతు కోసం పాడినా. రైతు ఎంత సంపాదించినా ఎంత ఇది చేసినా కానీ రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడం, కష్టానికి ఫలితం దక్కకపోవడం, ఇలాంటి జరిగి అసలు మనం బంగారం సంపాదించినా, కార్లు కొన్నా, మేడలు కొన్నా, ఇంటికి వస్తే మళ్ళీ ఆకలి ఎద్ది మనం ఏది తినం, అన్నమే తింటాం. అదే రైతు మనం పండించిందే తింటాం. అట్లాంటిది ఆ ఇంపార్టెన్స్, మనం ఆకలి తినేటువంటి అన్నం పండించిన రైతును మాత్రం పట్టించుకోం అనేది నా ఉద్దేశం. సో అది కూడా ఆయన లోపల మరి అది ఇవ్వలేదు. అంటే నేను యూనివర్సల్, ఇక్కడ నాటే ప్రశాంత్ తమ్ముడు, ఒక ప్రశాంత్ బాగా ఆడతాడు, గొప్పగా ఆడుతున్నావు అని చెప్పా. తన ఆట కోసం కూడా పాడినా, చాలా పాటలు 4-5 పాటలు పాడినా, అది బయటికి ఇవ్వలే. అంటే ఎందుకంటే తనకు మళ్ళీ ఇస్తే తనకు ప్లస్ అవుద్దనా లేకపోతే తెలియదు అది. బట్ అతను బాగా ఆడుతున్నాడని అందరు బయట పొగుడతారు, నేను పాట ద్వారా పొగిడినా. సో చాలా ఇవ్వలేదు పాటలు అట్లా. మీరు అక్కడికి వెళ్ళాక కొంతమందితో మంచిగా ఉన్నారు, కొంతమందితో కొంచెం గొడవలు ఉన్నాయి మీకు. శోభా శెట్టితో మాత్రం మీరు, మీకు గొడవ అయిందా తనకి గొడవ అయిందా అని కాకుండా మీరు శివాజీ గారితో, పల్లవి ప్రశాంత్తో మీరు ఎక్కువ ఉన్నారు, వీళ్ళతో ఎక్కువ లేరు మీరు. అంటే మీరు బయట ఆల్రెడీ వీళ్ళకి ఫేమ్ ఉంది, వీళ్ళ వల్ల మనం కొన్ని రోజులు సర్వే అవుతామని చెప్పి మీరు వాళ్ళతో మాత్రమే ఉండడం జరిగిందా? నువ్వు రోడ్ మీదకి వెళ్ళి నడతావా, ముళ్ళ కంపెనీకి వెళ్ళి నడతావా? రోడ్ మీద రోడ్ మీదకి వెళ్ళి నడిచిన, తప్పింది. అంటే మీరు బయట చూసుకొని వెళ్ళినారు, బయట చూసుకొని వెళ్ళిన తర్వాత లోపల అడిగారు కదా, నీకు బయట ఎవరు నచ్చినట్టు వాళ్ళే అడిగారు నన్ను. మరి మీరు అడిగితే ఎట్లా అండి, నాకు అర్థం కాదు. శోభా శెట్టి వాళ్ళతో అలానే ఉండాలి. నేను బయట చూసి వెళ్ళాను, చూడాలి నేను ఆట. బయట ఏ మనిషి ఎలా అంటాడో నేను చూడాలి కదా, చూసాను కదా. అంటే బయట చూసుకొని ప్రీ ప్లాన్ గా పోయినారు వైల్డ్ కార్డ్. వాళ్ళు మరి వాళ్ళు నన్ను ఎందుకు అడిగిన క్వశ్చన్ ఏమని అడిగారు తెలుసా? మీరు బయట ఆట చూశారు కదా, మీకు డిజర్వ్ అన్డిజర్వ్ ఎవరంటే, మీరు బయట ఆట చూశారు కదా, మీరు ఎవరికి నామినేట్ చేస్తారో ఆ బయట దాన్ని బట్టి వేయండి అన్నారు వాళ్ళు. నేను బయట చూసి వచ్చా, నువ్వు ఇలాంటి ఓడివిరా అని చెప్పి నేను నామినేషన్ చేశా. మరి బయట చూసేగా చేసేది, అది పద్ధతి, ఆట పద్ధతి అది. మీరు పాట బిడ్డ అన్నారు, పాట బిడ్డగానే మీరు ఎంటర్ అయినారు బిగ్ బాస్ లోకి. ఇప్పుడు మీరు హీరోగా వస్తున్నారు, మీకు ఎప్పుడైనా భయం అనిపించిందా? నేను పాట బిడ్డగానే ఇన్ని రోజులు జనాలకు కనిపించా, ఇప్పుడు హీరోగా నన్ను తీసుకుంటారో తీసుకోరో అని ఎప్పుడైనా భయపడ్డారా? నేను ఎప్పుడు భయపడలేదు, ఎందుకంటే నేను జెన్యున్ గా ఉన్నా కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు, నేను జెన్యున్ గా ఉన్నా, వాళ్ళు జెన్యున్ గా నన్ను వాళ్ళు అందరూ కూడా ఇష్టపడ్డారు. నాకు అభిమానం, ఒక పాట బిడ్డగా చాలా మంచి, అప్పటికప్పుడు పాట అసలు ఏ పెన్ను లేకుండా ఏం లేకుండా సందర్భాన్ని బట్టి పాట పాడండి గొప్పుడు అని చెప్పి వాళ్ళ యొక్క ప్రోత్సాహం నాకు అందించారు. వాళ్ళు చాలా ముగ్ధులైనరు, అంతకంటే నాకు ఇంకేం కావాలి కదా. అంతే. బిగ్ బాస్ లో మీరు ఎప్పుడన్నా అనుకున్నారా బయటకు వచ్చాక నేను ఏ మూమెంట్ లో బయటకు వచ్చినా, ఎందుకు నేను ఆ కోట్లు తక్కువ పడ్డాయి అని ఎప్పుడన్నా ఆలోచించారా? కాదు, ఇప్పుడు నేను నాకు క్వశ్చన్ అడిగిన తర్వాత నేను ఆన్సర్ చెప్తా అంటే ఇంకో క్వశ్చన్ గురించి ఆలోచిస్తానరా, లేకపోతే నా ఆన్సర్ గురించి వింటారా లేదా? వింటారా? వింటున్నా, అడగండి. ఇప్పుడు మనం మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినారు, మీరు వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ అయినారు, దాని తర్వాత బయటకు వచ్చినారు కొన్ని రోజులు సర్వే అయ్యాక.
దాని తర్వాత ఇప్పుడు ఎవరైనా బయటకు వచ్చాక నేను ఏ తప్పు చేస్తే నాకు తక్కువ ఓట్లు పడ్డాయి, నేను ఎక్కడ తక్కువ ఆట ఆడానో ఎవరైనా చెక్ చేసుకుంటారు కదండి బయటకు వచ్చాక. మీరు చెక్ చేసుకున్నారా? చేసుకున్నాం. ఎక్కడ ఉంటారండి? నేను ఆట సరిగ్గా ఆడలేదు, పాట బాగా పాడినా అని. పాట బాగా ఆడారు, ఆట సరిగా ఆడలేదు. ఆట ఎందుకు ఆడలేరండి? అంటే నాకు ఛాన్స్ వాళ్ళకి పక్క వాళ్ళకి ఇచ్చిన నేను, నాకు అది కొంచెం ఎక్కువ ఉంటది అట్లాంటిది. ఇప్పుడు ఆమె ఇప్పుడు అశ్విని ఉంది, బోలే నేను పోతా బోలే పోసి ఆడు. అలా ఇప్పుడు ఇంకొక ఆమె ఉంది, ఇప్పుడు పూజ ఉంది, ఏమండి నేను వెళ్తానండి ఇట్లా వెళ్ళరా అంటే పక్కన. అంటే ఇక్కడ నేనేందంటే ఆట ఇప్పుడు చిన్న గాలి బొగ్గల ఆట ఆట ఇప్పుడు ఏముంటది, ఇప్పుడు ఆట ఆడొచ్చు, బట్ ఇప్పుడు మనకున్న అనుభవానికి ఇప్పుడు ఆటలు పాటలు పాల్గొనాలి నేను అనుకోలేదు ఎక్కువ అసలు. యాక్చువల్గా కొన్ని ఆటలు ఆడాను, బట్ నేను ఇక ఆటల్లో దునకాలు లాభం లేదు. నాకు శివాజీ చెప్పారు బోలే వెయ్యాలి నువ్వు అన్నారు, వేస్తా అన్నా అనే టైంకే రాజమాతలు అనే కాన్సెప్ట్ పెట్టారు బిగ్ బాస్. పెట్టి వాళ్ళిద్దరిని బ్లాక్ చేసిండ్రు, ఎవరిని శోభా శెట్టిని ప్రియాంక బ్లాక్. అంటే వాళ్ళు మన చెడుగాని కాదు అక్కడ, బట్ నాతో పాటు వాళ్ళు కూడా నామినేషన్ లో ఉంటే గమ్మతుండేది. సో లేకపోవడం ఆ వీకే నేను బయటికి రావడం నన్ను అంటే అది అన్ని ఉంటాయి. ఒక బిగ్ బాస్ ఒక ఇది ఉంటుంది, ఒక వాళ్ళ ఆటలో డిఫరెంట్ కొత్త కొత్త వ్యూహాలు ఉంటాయి వాళ్ళకి, ఆ వ్యూహాలతో మమ్మల్ని నడిపిస్తారు. అదే కదా బిగ్ బాస్ అంటే. కానీ చాలా మంది బిగ్ బాస్ కి వెళ్ళొచ్చాక బయటకు వచ్చాక ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం మీకు సెల్యూట్ కొట్టాలి. లోపల మీరు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో పల్లవి ప్రశాంత్ గారికి, బయట అయితే మీరు అంతే సపోర్ట్ చేస్తారు. థ్యాంక్స్. అంతే. ఇప్పుడు నేను నా లోపల ఉన్నా బయట ఉన్నా ఎక్కడ ఉన్నా మన ఇన్బిల్ట్ మన మనసు అనేది ఒకలాగే ఉంటది కదా. లోపల ఉన్నప్పుడు సేమ్ అదే జెన్యూన్గా ఉన్నా, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే పర్సన్కి ఇట్లా జరిగింది అనగానే మళ్ళీ సేమ్ రియల్గా ఫీల్. ఇది కూడా లోపల ఆటే బయటది ఆటే. జీవితం ఒక ఆట, ఇంకా తప్పలేదు. బయటకు వచ్చాక గిట్ట మీరు కొన్ని వీడియోస్ అన్ని పోస్ట్ చేశారు. మీరు శివాజీ గారు కానీ పల్లవి ప్రశాంత్ గారు కానీ మీ ఇంటికి రావడం, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మీ బాండ్ ఇంకా అలానే సేమ్ ఉంది, ఏం మాటలే ఎక్కువ ఉంది. ఇంకా నేను ఇప్పుడు బోలే అంటే హీరో సినిమాలో శివాజీ అన్నది అన్న మీకు పాత్ర ఉంది అంటే, బోలే ఒక సాంగ్ ఉందన్న మీది అంటే చేస్తా అన్నారు ఆయన. నేను షాక్. అంటే ఆయన చాలా బిజీలో ఉన్నారు, అంటే డేట్స్ కానీ అటు జబర్దస్త్లో ఇటు ఆయన ఒక సినిమా చేస్తున్నారు, ఇంకా రకరకాలుగా బిజీ ఉంటారు కదా. అంటే మరి అన్న మరి రెమ్యునేషన్ ఎంత ఇవ్వాలని అంటే, నేను నీ దగ్గర తీసుకుంటారా అన్న. నేను షాక్. ఏంటి ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళ దగ్గర రెమ్యునేషన్ తీసుకుంటారు, నేను ఇంత చిన్నవాడిని, మరి నా దగ్గర రెమ్యునేషన్ తీసుకోవాలి కదా అని అంటే, ఏంటన్నా మీరు నేను అంత పెద్దోని కాదు కదా అంటే, అదే నేను చిన్నోడివా, చిన్నోడి దగ్గర నేనేం తీసుకోవాలన్నా అంటే మహానుభావుడు. అంటే ఆయన కూడా లోపల ఎలా ఉన్నారో బయట కూడా అలాగే ఉన్నారో నాకు అనిపిస్తుంది. శివాజీ అన్న కూడా మహానుభావుడు. ఆయన గురించి మనం మాటల్లో చెప్పలేము. ఆయన ఏంటంటే నేనే రావాలి, నేనే ఇది చేయాలి అని ఉండదు ఆయనకు. వెళ్ళరా, అరే చెయ్యరా, పోరా అనే టైప్ ఆయన. అంటే అందరిని ఇట్లా ఆయన ఎంకరేజ్ చేసి ముందుకు పంపిస్తా అంటాడు అట్లా. సో అలాంటి గొప్ప మనిషి. అంటే నాకు లోపల ఎంత అంటే మన ఇంట్లో మన పక్కన మన మనిషి ఉన్నట్టే అనిపిస్తుంది. బిగ్ బాస్ అంటే ఇండివిజువల్ గేమ్, అది ఇండివిజువల్ ఆట, అది ఇండివిజువల్ టాస్క్, అది ఇండివిజువల్ వ్యూహం అది. సో అలాంటిది ఆయన ఇండివిజువల్ గా అందులో ఎప్పుడు లేరు. ఆయన అందరితో ఆడంట్రా చేయండి అన్ని కావాలా తీసుకో ఇట్లా. సో మళ్ళీ ఆయన గేమ్ దగ్గర కూడా ఎక్కడ కూడా ఆయన తగ్గకుండా మళ్ళీ ఆయన ఆడడం, అంటే జనం మరి నేను ఆడకపోతే నన్ను ఏమనుకుంటారు అని ఆయన మళ్ళీ ఎక్కడ కూడా తగ్గకుండా ఆయన ఆడడం, ఇట్లా మంచి. బోలే గారు ఎప్పుడు నవ్వుతూ ఇట్లా క్యాజువల్ గానే ఉంటుంటారా ఫస్ట్ నుంచి అయినా? అవును, బాగా మంచి క్యాజువల్గా ఉంటా. ఎందుకు అంటే అగ్రెసివ్లు అయ్యి నచ్చవు, నాకు కోపాలు అయ్యి నచ్చవు. మంచిగా అందరితో హ్యాపీగా ఉండి మంచి నవ్వుతూ అందరితో కలిసి తింటా, పిలుస్తా, వండుతా, పెడతా, అట్లా నాది అట్లా ఎంజాయ్ చేస్తా లైఫ్ ను. నవ్వకుండా చిల్ అవుతా మంచిగా చిల్ అవుతూ. చిల్ అంటే బీర్తో కాదు, బీర్తో చిల్ అవ్వరా? ఉంది అప్పుడప్పుడు. నాకు లిక్కర్ అలవాటు ఉంది, అట్లా అని చెప్పి రోజు తాగడం కాదు, అకేషనల్ గా నా ఫ్రెండ్స్ ఉంటే కొంతమంది, ఇప్పుడు మా మల్లేష్ అన్న, మల్లిక్ మల్లిక్ అన్న అని నా ప్రొడ్యూసర్ ఆయన, వాళ్ళు అని, ఇప్పుడు మా కార్తిక్ ఎర్నాగి నా ఫ్రెండ్ ఉంటాడు నా పక్కన, కొంతమంది ఉంటారు మనకు సంబంధించిన వాళ్ళతో సరదాగా మేము కలిసి తాగాలని కలవం. మేము ప్లాన్ ఇదే లైఫ్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, సినిమా ఏంటి, కథ ఏంటి, కలిసినప్పుడు కూర్చొని ఎందుకు మూడు ఉంది సార్ బీర్ తాగుతా అంటాడు ఆయన, అట్లా వెళ్ళిపోతుంది. బిగ్ బాస్ లో ఎప్పుడన్నా అలౌ చేస్తారా స్క్రీన్ ఆఫ్ ఆల్కహాల్ అనేది?
అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి. బిగ్ బాస్ లో మీరు ఉన్నారు కదా అప్పుడు లేదు అలా అది లేదు. అస్సలు ఇప్పుడు ఈసారి స్మోక్ జోన్ పెట్టారు, బట్ అది ఈసారి షో చేయాలి, అది చూపించలేదు. లాస్ట్ సీజన్ లో మీరు ఎవరికి ఎక్కువ గట్టిగా సపోర్ట్ చేశారండి? సపోర్టా అంటే లోపల బయట బయట నుంచి మీరు ఎవరు లోపల ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేశారు? నిఖిల్ గాని గౌతమ్ వీళ్ళు వెళ్ళారు కదా మళ్ళీ. అప్పుడు యావరు సేమ్ ఇదే ఇక తెలుసు కదా మీకు. యావరు ఒకటి, రైతు బిడ్డ ఒకటి, శివాజన్న, వీళ్ళకి సపోర్ట్ చేసిన మామూలుగా. ఇప్పుడు వచ్చే బిగ్ బాస్ దాంట్లో ఎలాంటివి ఇప్పుడు మళ్ళీ రైతు వాళ్ళని గాని రైతు బిడ్డలను గాని ఇట్లా ఆలోచించి తీసుకోవాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఇట్లా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వాళ్ళలో ఇలా ఓన్లీ ఫేమ్ ఉన్న వాళ్ళనే కాకుండా మళ్ళీ రైతు బిడ్డని గిట్ట తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయండి దీంట్లో బిగ్ బాస్ లోకి? అవును, అది వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు నాకు తెలిసి విన్నర్లను తీసుకోరు అనుకుంటా, అంటే మాక్సిమం తీసుకోకపోవచ్చు విన్నర్స్ ని. టాప్ 5 లో ఉన్న వాళ్ళ నుంచి, లేకపోతే ఎంటర్టైన్ చేసిన వాళ్ళ నుంచి జనరల్ గా నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. నాకు కూడా నాకు కూడా ఉండే అవకాశం, బట్ అది ఇప్పుడు ఎందుకు చెప్పడం, కానీ నేను ఈసారి వెళ్ళలేదు. అంటే మేము చాలా చోట్ల విన్నాం మీరు వెళ్తున్నారు. లేదు అంటే నేను సినిమా అనుకున్నా, అప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకున్నా సినిమా, మళ్ళీ కష్టం అవుతుందని వెళ్ళలేదు. అట్లా తర్వాత అంటే నబిల్కి సపోర్ట్ చేసిన కదా మొన్న 8th పోయి స్టేజ్ మీద. ఈ మూవీ ఎప్పుడు వస్తుందండి మీరు? బోలే అంటే హీరో మూవీ యాక్చువల్ జూన్, ఏప్రిల్ అనుకున్నాం, బట్ జూన్ అవుతుంది మనకి. మేలో ఇంకా కాదు, ఎందుకంటే ఇప్పుడు మే ఎండింగ్ కల్లా, అంటే స్కూల్స్ తెరుస్తారు ఇంకొక 10 రోజుల్లో కంటే, ఆ మే ఎండింగ్ జూన్ లో మన సినిమా ఉంటుంది. సినిమా అంతా మీరు ఎలానో అడిగినా మీరు చెప్పారు కాబట్టి మొత్తం కామెడీ జోన్ ఉంటుందా, ఎలివేషన్స్ ఉంటాయా మధ్యలో మధ్యలో? దీని గురించి చెప్తా అండి ఒకటి, అంటే నేను బిల్డప్ కాదు కానీ ఒక 2000 సినిమాల్లో లేని కథ ఇది కొత్తగా. 2000 సినిమాల్లో ఒక 2000 సినిమాలు తీసుకున్నా కూడా ఎక్కడ టచ్ గానే ఒక పాయింట్ ఉంటుంది ఇందులో. అదొక కొత్త ఒరవడి నేను క్రియేట్ చేసిన దాన్ని, అది ఇందులో ఉంటది. దానికి అందరు కూడా భలే ఫిదా అయిపోతారు సినిమా థియేటర్లో, మామూలు ఫిదా గారు. అది కేవలం నా ఆడియన్స్ కోసం నేను అందిస్తున్నది. చాలా బాగా ఫీల్ అవుతారు ఈ విషయాన్ని, ఎక్కడ అప్సెట్ అయ్యేదే లేదు. నన్ను అందరు ఇప్పుడు హీరో అనుకుంటారు కదా, యాక్చువల్లీ సినిమాలో హీరో ఏం కాదు, నేను సినిమాలో జీరో. ఓకే, ఏం లేదు హీరోనే. అఫ్ కోర్స్ అంటే నేను సినిమా థియేటర్లో సినిమా సబ్జెక్ట్ లో నేను జీరోనే. ఆ జీరో ఏంటి అనేది మీకు తెలుస్తుంది. మీకు చాలా టాలెంట్ ఉందండి, స్పాంటేనిటీగా కామెడీ చేస్తారు, స్పాంటేనిటీగా పాటలు పాడేస్తారు. మీరు ఇప్పటికిప్పుడు పాట పాడేస్తారా? పాట మామూలుగా మమ్మల్ని చూస్తే ఏమన్నా పాట అనిపిస్తుందా? చిన్న లైన్ ఏమన్నా? నవ్వు బాగుంది అనిపిస్తుంది. నవ్వు ఒకటే బాగుంది, దాని మీద ఒక 1 లైన్ గిట్ట ఏం పాట లేదండి? యాంకరింగ్ మామూలుగా ఉంది, పాడాలా? పాడండి పాడండి, పర్లేదు పాడండి. యాంకరింగ్ ఎలా ఉన్నా నవ్వు బాగుందంటే అయిపోతుంది, అదే పాట. సరే, కిక్ 2లో మీరు పాట పాడారు కదా, రవితేజ గారు పెద్ద పెద్ద హీరో వాళ్ళ పాటలు పాడారు కదా, అందులో నుంచి మాకు ఒక పాట కావాలి ఇప్పుడు. రవితేజ పాడిన పాట అదే మమ్మీ. కంఫర్ట్ ఉన్నావా? నేను చాలా కంఫర్ట్ గా ఉన్నా. ఓకే, సో అదే మమ్మీ పాట. ఎవరి కంఫర్ట్ లో వారు ఉంటే ఎవరికి ప్రాబ్లం లేదు. నేను ముందే బిగ్ బాస్ కి వెళ్ళక ముందు ఎప్పుడు 2016లోనే ఆ పాట నేను రాశాను, కంఫర్ట్. ఎవరి కంఫర్ట్ లో ఉంటే ఎవరికి ప్రాబ్లం లేదు అని, అప్పుడే. సో నేను అదే కంఫర్ట్ లో బిగ్ బాస్ లో కూడా అలాగే ఉన్నా. ఇవాళ కొత్తగా బిగ్ బాస్కి వెళ్ళి ఉండడం అని కాదు. బట్ బిగ్ బాస్ అనేది ఒక వేదిక. ఒకటే ముక్క చెప్తా, నువ్వు పాడతలే కానీ మీకు నేను ఒకటి చెప్తాను. బిగ్ బాస్ అనేది జీవితంలో ఒక అదృష్టం అంతే. బిగ్ బాస్కి వెళ్ళడం అనేది డౌట్ లేదు అసలు. బిగ్ బాస్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపిస్తుంది, కోపం రాదు. ఎందుకంటే నాకు కోపం రాదు కదా, బాధపడతా అంతే. సో అనొద్దు. సో అది ప్రపంచ వేదిక, అది వరల్డ్ ఒక రియాలిటీ షో. దాని మీద మనం వెళ్ళి నాగార్జున లాంటి స్టార్స్తో మనం మాట్లాడడం, జనం మనల్ని చూడడం, మన యాటిట్యూడ్ను వాళ్ళందరూ చూసి మన గురించి మాట్లాడుకోవడం, మనకు ఫ్యాన్స్ కావడం, ప్రతి ఒక్క ఇంట్లో మనం పరిచయం ఉండడం, అది అదృష్టం. సో కాబట్టి బిగ్ బాస్ అనే వేదిక చాలా గొప్ప వేదిక, అది అదృష్టం అంతే. అది మనకు వచ్చిందంటే అదృష్టం, ఎవరికి వచ్చినా వాళ్ళ అదృష్టవంతులే, డౌట్ లేదు ఇంకా. సో ఇందులో కిక్ 2 సినిమాలో నేను పాట రాసి పాడాను నేనే, తమన్ గారు దాని మ్యూజిక్.
మమ్మీ 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 కడుపులో నాకు కంఫర్ట్ లేదా అని లిజన్ టు మీ ఓడ్యూడ్ నేను 7 నెలలాగే బయటికి తన్నుకు వచ్చారో దిస్ ఈజ్ మై యాటిట్యూడ్ నన్ను ఢిల్లీకి రాజును చేసి కిరీటం పెట్టినా నా దిల్లోని కంఫర్ట్ కే దాసోహం లేనే డ్యూడ్ అరే కంఫర్ట్ ఏరా నా కిక్కు అది ఉన్నోడే రాయమలక్కు ఎవరికి వారే కంఫర్ట్ ఉంటే ఉండదు ఏ చిక్కు अरे अल्लो नेरा डल्लो ना कंफर्ट के जय बोलो मेरे अंगाना में डांस ఎరనా తో డ్యూడ్ మై నేమ్ ఇస్ రాబిన్ హుడ్ నన్ను కిలికితే ఉండదు ఫుడ్ కంఫర్ట్ తో నిండిన బ్లడ్ నాలోని యాటిట్యూడ్ మమ్మీ కడుపులో నాకు మమ్మీ 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 మమ్మ మీరు ఇంత బాగా పాడుతుంటారు, ఇంత బాగా రాసుకుంటుంటారు కదా, అంటే నార్మల్ గా చూస్తే ఆ జనాలను చూసుకుంటా మీకు అప్పటికప్పుడు మైండ్ లో వచ్చి రాస్తారా, లేకపోతే ఎన్ని మంత్స్ పడుతుందండి ఒక పాట రాయడానికి? అట్లే ఉండదు. అంటే మనకి సిచ్యువేషన్ బట్టి ఆ ఫీల్ బట్టి అప్పటికప్పుడు అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే నాకు సిచ్యువేషన్ తెలిస్తే వెంటనే నేను అలవాటు అయిపోయింది నాకు పాడాడు. ఒక్క పాట 1 month అట్లా తీసుకుంటారా? లేదు, నేను అట్లా తీసుకుంటాను. మీరు ఉంటారు ఎవరి టాలెంట్ వాళ్ళది. కొంతమంది 10 రోజులు రాస్తారు, 2 రోజులు, వారం రోజులు, కొంతమంది అదే రోజు రాస్తారు, కొంతమందికి సిచ్యువేషన్ చెప్తా అంటేనే లిరిక్ వచ్చేస్తుంది. అట్లా ఇప్పుడు నీకు ఎప్పుడైనా అనిపించిందండి బోలే గారు ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కి ఎప్పుడైనా వెళ్దాము పాడదాము, ఓన్లీ మూవీస్ కాకుండా ఇట్లా ప్రైవేట్ సాంగ్స్ కి ఎప్పుడైనా పాడాలి అని ఎప్పుడైనా రాసారా ఒక ఫోక్ సాంగ్? రాశాను, చాలా పాటలు రాశాను, పాడాను, మ్యూజిక్ చేశాను. నేను ఇక్కడికి వచ్చి చూసాక నా ఛానల్లో అన్ని పాటల లిరిక్స్ నేనే కదా. కష్టపడ్డట్టు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో ఎవరైనా యాక్టర్స్ వచ్చినప్పుడల్లా నాగార్జున గారు ఒక పాట పాడేవాడు, అప్పటికప్పుడు ఇమీడియట్లీ పాడేసేవాడిని ప్రతిది కూడా. ఇప్పుడు సిడీలో వచ్చినప్పుడు కత్తి లాంటి సూపుతోటి కస్స పొడిచిన వెలిలో అన్నట్టుగా కొన్ని అన్నాడు. అది బయటకు వచ్చినాక అది శుభశ్రీతోటి కలిసి చేశాను నేను. ఇట్లా ఇప్పుడు ఇంకెవరు వచ్చారు, అట్లా ఒక్కొక్క హీరో వచ్చినప్పుడు ఎవరైనా పాడే అన్నవాళ్ళు. ఇప్పుడు కార్తీ వచ్చారు, ఖైదీ సినిమా చూసి మీకు ఖైదీనయ్యాను కార్తీజీ అని, ఖైదీనైనా అని అప్పటికప్పుడు. అంటే బోలే గారు ఇప్పుడు చాలా బిజీ, 3-4 months దాకా ఇప్పుడు సినిమాలలో చాలా బిజీ అయిపోయారు. నేను రీసెంట్ గా వస్తే ఇప్పుడు ఇదంతా ఏంటండి స్టూడియోనా ఇదంతా? కాదు, ఇది సినిమా ఆఫీస్. చాలా మొత్తం మార్చేశారు. అంటే ఇంకా ఉంది, వర్క్ ఉంది ఇందులో. ఈ మధ్యలో మొన్న తీసుకున్నాను. ఈ మూవీస్ అయిపోయాక ఇంకా దేని మీద సైన్ చేశారా అండి? ఇంకేమైనా మూవీస్? 2 మూవీస్. ఇప్పుడు జానపదం ఒకటి, బోలి అంటే హీరో తర్వాత అంటే జానపదం. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు షూటింగ్సే. ఇప్పుడు మళ్ళీ దసరాకు ఇంకో సినిమా రావాలి, మళ్ళీ 2 సినిమాలు. మీ ఫ్యాన్స్ కి అందరికి పండుగనే అనుకుంటానా. వాళ్ళ ఆశీర్వాదమే నడిపిస్తుంది. అసలు ఆడియన్స్ ప్రోత్సాహం, ఆడియన్స్ వాళ్ళ నిజంగా వాళ్ళు ఫీల్ అయితేనే ఏదైనా మనం, లేకపోతే మనం ఫెయిల్ అయినట్టే. వాళ్ళు ఫీల్ కాకపోతే మనం ఫెయిల్ అయినట్టు. వాళ్ళు మనకు ఇచ్చేటువంటి ప్రోత్సాహం, ఆ తర్వాత వాళ్ళ కామెంట్లు వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటది. ఏదైనా కామెంట్స్ చాలా బెస్ట్ కామెంట్స్ ఉన్నాయి మీవి. నేను చూసాను కొన్ని, మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కొన్ని కామెంట్స్ నేను చదివాను. చాలా అసలు ఎవరికి నేను ఈ రీసెంట్ టైంలో అంత బెస్ట్ కాంప్లిమెంట్స్, అంత బెస్ట్ కామెంట్స్ అంటే మీవే చూస్తాను. మీకు అంత క్రేజ్ రావడం నేను గిట్ట చాలా సెల్యూట్ చెప్తున్నాను. ఒకప్పుడు మీరు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నేను గిట్ట ఒక చిన్న ఫ్యాన్. మీకు ప్రతిరోజు మీకు మిస్డ్ కాల్ కొట్టేది మీరు ఉన్నప్పుడు, బిగ్ బాస్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు మీ మూవీస్, ఇప్పుడు ఏవైతే మీ మూవీస్ వస్తున్నాయో నేనైతే గట్టిగా అసలు చాలా వెయిట్ చేస్తున్నాను మీ మూవీస్ కోసము. మంచిగా సక్సెస్ రావాలి. మీరు ఎలా అయితే హీరో అన్నారో ఆ హీరోతో స్టాప్ అవ్వకుండా మళ్ళీ మాకు సాంగ్స్, మ్యూజిక్స్ ఇవి మాత్రం మాకు మిస్ అవ్వద్దు అనుకుంటున్నాం. షూర్. ఇప్పుడు బోలే అఫీషియల్ లో ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కొత్తగా వచ్చింది. అది పిల్ల చూడు పిల్లదాని దిల్లు చూడు, దిల్లులోని కుళ్ళు చూడు, ప్రేమ పేరు తోటి నన్ను కాటు వేసిన లొల్లి చూడు, కత్తి లాంటి పిల్ల చూడయ్యో ఓ రాములయ్య తేనె పూసిన కత్తి అయిందయ్యో అని ఒక పాట. అది ఇప్పుడు ప్రోమో వచ్చింది, అది ఫుల్ సాంగ్ కూడా ఉంది. మీరు అమ్మాయిల మీద బాగా పాటలు రాస్తారు. ఎప్పుడన్నా మా కోసం మా అమ్మాయిలదే అబ్బాయిల మీద ఎప్పుడన్నా వాడడానికి ట్రై చేయండి. అమ్మాయిలకి లిరిక్స్ ఇవ్వండి, అబ్బాయిల మీద వాడేలాగా ఏమైనా చేయండి. నాకు చాలా అది కూడా గుర్తొస్తున్నా ఊరా అని ఒకటి అన్నా. అట్లా అమ్మాయిలు కూడా అమ్మాయి కాకపోతే లవ్ ఫెయిల్యూర్, ఓ అబ్బాయి మోసగాళ్ళ అమ్మాయి మంచి అని ఒకటి రాయమంట.
రాయండి, మా కోసం వద్దండి మరి. ఎందుకు రాయదు? ఆ, అమ్మాయిలలో అద్భుతమైన వాళ్ళు ఉన్నారు, మహిళలు అమ్మాయిలు చాలా. బట్ ఇవన్నీ లవ్ ఫెయిల్యూర్ ఏంటంటే ఒకరికొకరి మధ్య అమ్మాయిల్లో ఉండొచ్చు, అబ్బాయిల్లో ఉండొచ్చు, ఇవన్నీ జిమ్మిక్కులు జరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి ఏదో సరదాగా చేయడం తప్ప అమ్మాయిలు ఇలాంటి వాళ్ళు అబ్బాయిలు ఇలాంటి వాళ్ళని కాదు. యాక్చువల్గా సరదాగా అప్పటికప్పుడు ఎంటర్టైన్ కోసం అంతే. జస్ట్ నిజంగా కూడా లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి జీవితంలో. అది అమ్మాయి డిఫెక్ట్ కావచ్చు, అబ్బాయిది కావచ్చు, మనం చెప్పలేము. బట్ అమ్మాయి మీద ఒకసారి, అబ్బాయి మీద ఒకసారి అనేది కామన్. అంతే, కామన్ అది అప్పటికప్పుడు. చాలా థ్యాంక్స్ అండి, మాకు ఇంత బిజీగా ఉండి గిట మాకు టైం ఇచ్చి, మా ఇంటర్వ్యూకి టైం ఇచ్చి మరి మీరు కాల్ చేయగానే యాక్సెప్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. మీలాంటి వాళ్ళు కంపల్సరీ ఉండాలి, మా కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ వచ్చే మూవీస్ కి మాత్రం నేను చాలా వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేయడం కాదు, నా మూవీస్ కి మీరు పబ్లిష్ చేయాలి బాగా. కంపల్సరీ మూవీస్ ని, మా కంటెంట్స్ ని ఎప్పటికప్పుడు మీరు చేస్తూ ఉండాలి. నేను కూడా నా ప్రోత్సాహాన్ని మీకు అందిస్తాను, మీ ప్రోత్సాహం మాకు అందిస్తే వెరసి ఆడియన్స్ అందరూ కూడా ఎంటర్టైన్ అవుతారు. సో మొత్తం మీద అయితే ఆడియన్స్ కోసమే బతుకుతా, ఆడియన్స్ నవ్విస్తా, ఆడియన్స్కే నేను ఓటేస్తా. బోలే అంటే హీరో, హీరో అంటే ఆడియన్స్. ఓకే, ఆడియన్స్ మార్చేస్తున్నారు అంతే. హీరో అదేంట, బోలే అంటే హీరో, హీరో అంటే మీరే అని ఇక్కడ తెలియజేస్తా. కానీ మీరు డైలాగ్ ఉంది, హీరో అంటే బోలే, బోలే అంటే హీరో. మన ఇద్దరం కలిసి చెప్దాం. బోలే అంటే హీరో, బోలే అంటే హీరో, హీరో అంటే బోలే. ఇప్పుడు స్పాట్ లో వేసేసినారా? ఉంది, ఉందా? అంటే జస్ట్ కొంచెం అలా వదిలేస్తున్నారు. చూసారు కదా ఎంత బాగా సరదాగా ఇంటర్వ్యూ జరిగిపోయిందో. మేము సో ఇప్పటికైతే చాలా బిజీగా ఉండిపోయినారు మీరు. ఇంకా మూవీస్ లో తప్ప ఇంకా బయట ఎక్కడ కనిపించారా ఇంకా మీరు? బయట అంటే అప్పుడప్పుడు కనిపిస్తా, బయటికి వెళ్తా ఉంటా, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు, చూస్తూ ఉండండి. అంటే కరోనా ఇది బయట కనిపించకపోవడానికి. మీరు చాలా మూవీస్ లో చాలా బిజీగా ఉన్నారు కదా. థ్యాంక్ యూ. సరదాగా సరదా మాకు చాలా ఇష్టం. ఏదైనా కానీ ఇందులో ఏమైనా తప్పులు జరిగితే అన్ని సరదాయే. అంతే, అంటే నిజాలతో కూడిన సరదా, సరదాలతో కూడిన నిజాలు స్పాట్ లో ఎడిట్ ఇచ్చేసినారు. అందరూ మూవీ కోసం వెయిట్ చేద్దాము, ఆ మూవీ బాగా సక్సెస్ చేద్దాం అందరం కలిసి. ఇంకా మీరు చాలా చాలా మూవీస్ చేయాలి, ఇక్కడనే ఆకుండా ఇంకా హీరో, పెద్ద రేంజ్ హీరో అవ్వాలి. థ్యాంక్ యూ. అంటే వాళ్ళు నిలబెట్టాలి, వాళ్ళకి అట్లాంటి కంటెంట్స్ ఇవ్వాలి, వాళ్ళే నా దేవుళ్ళు. అంతే. రైట్, థ్యాంక్ యూ. ఒకసారి మరి ఎంజే ఎంటర్టైన్మెంట్స్ అది కొంచెం చెప్పండి. నాకు పెట్టుకో డైరెక్ట్ క్లోజ్. ఇప్పుడు ఇద్దరిది వైడ్ ఉందా? ఇది వైడ్ లో ఉంటే ఎక్స్ప్రెషన్ ఆడబడ్డా మళ్ళీ అప్పుడు దగ్గరికి తీసుకో. రేటింగ్ లో